ఇంక ఈ షెడ్లోకి వచ్చేసాం చూడండి. ఈ షెడ్లో చాలా విధమైన మోడల్స్ ఉన్నాయి. ఫస్ట్ మోడల్ ఈ మోడల్ వచ్చేసేసి మనకి మన విఘ్నేశ్వర తొండం పైన డిజైనింగ్ ఉంటుంది. అలాగే ఆభరణాలు, కిరీటం, నెక్స్ట్ ఏమో పంచ చూడండి. పంచ డిజైనింగ్ కూడా అంచులు కూడా ఎంత బాగా ఇచ్చారో. ఇంకా పెయింటింగ్లో అయితే ఇంకా బాగా వస్తుందండి మనకి. ఇది మొత్తం పెయింటింగ్ కాలేదు, ఇంకా 15 డేస్లో పెయింటింగ్ చేస్తారు. ఈ సైడ్ ఒక గజరాజు, మన చేతిలో త్రిశూలం, బ్యాక్ సైడ్ చూడండి సింహాసనం బ్యాక్ సైడ్ మొత్తం ఆర్చ్ ఇచ్చారు నీట్గా. ఎంత బాగుందో చూడండి డిజైనింగ్. ఆ ఫినిషింగ్ కూడా చాలా బాగుంది. దీనికి ఇంకా పెయింటింగ్ చేస్తే ఇంకా నెంబర్ 1 ఉంటుంది. ఇంకా హ్యాండ్స్ కూడా చూడండి. ఇది ఇటు సైడ్ ఒక గజరాజు, అలాగే మన సింహాసనం కూడా ఫ్లవర్స్ టైప్ డిజైన్ ఇచ్చారు. ఇంకా పంచ ఇంకొక లెగ్ కిందన పద్మాసనం వేశారు. ఆ కింద నార్మల్ పీఠం ఉంటుందండి. చూడండి విఘ్నేశ్వరుడు ఎంత ఉందో మొత్తం. ఇంకా దీనికి ఇంకా దంతాలు ఫిట్టింగ్ చేయాలంతే, మిగతాదంతా రెడీ అయిపోయింది. దంతాలు ఫిట్టింగ్ చేశారు. హ్యాండ్స్ అయితే ఇవాళ చేశారు. ఇంకా దంతాలు ఫిట్టింగ్ చేసేసి ఫైనల్ కోటింగ్ ఇచ్చేసి మనకి పెయింటింగ్కి వెళ్ళిపోద్దండి. చూడండి ఎంత నీట్గా ఉందో, చాలా బాగుంటుంది. ఇవి కూడా 4-5 మోడల్స్ ఉన్నాయండి సేమ్ దాంట్లో. కలర్ కాంబినేషన్స్ అనేవి డిఫరెంట్ ఉంటాయి. ఆ కలర్ కాంబినేషన్స్ అనేది మీరు ముందుగా బుక్ చేసుకుంటే మీకు ప్రకారం కలర్ కాంబినేషన్స్ వేయచ్చు. ఒకసారి చూసుకోండి కంప్లీట్ వ్యూ ఆఫ్ మన లంబోదరుడు బొజ్జ గణపయ్య. చూడండి ఎంత నీట్గా ఉందో, ఎంత నీట్గా వచ్చిందో ఫినిషింగ్, చాలా బాగుంది కదండి. ఇంక ఇలాగే మనకి చాలా మోడల్స్ కూడా ఉన్నాయి ఇంకా ఈ షెడ్లోని. నెక్స్ట్ వచ్చేసేసి మనము ఇదే మోడలు జస్ట్ ఇప్పుడు ఇంకా వర్క్ చేస్తున్నారు. ఇది చూడండి తొండం పైన డిజైనింగ్, దానికి వచ్చేసి పెయింటింగ్ వస్తుంది. ఇంకా ఇది నెక్స్ట్ మోడల్ అండి. బ్యాక్ డ్రాప్లో మన హనుమయ్య, రాముడు, సీత బ్యాక్ డ్రాప్లో ఇచ్చారండి. మన గణపతికి బొజ్జ గణపతికి బ్యాక్ సైడ్ డ్రాప్లో హనుమంతుడు ఇచ్చారండి. తర్వాత మన మహారాజా స్టైల్లో కూర్చొని ఉంటారు మన బొజ్జ గణపయ్య. చూడండి ఎంత నీట్గా ఉందో, చూస్తారా ఎంత బాగుందో. కింద మనకి ముష్కుడు, తర్వాత బ్యాక్ సైడ్ వచ్చేసి మన సీతారాముడు, తర్వాత ఈ పక్కన వచ్చేసి ఆంజనేయ స్వామి. బ్యాక్ డ్రాప్ వచ్చేసి సన్ అండి. మన సూర్యవంశుడు కాబట్టి రాముడిది వెనకాల సన్ డ్రాప్. తర్వాత హనుమాన్ వచ్చేసేసి మనకి భక్తి గీతాలు చేస్తున్నట్టు, సీతాదేవి రాముల వారిని పట్టుకున్నట్టు ఎంత బాగుందో చూసారా. బ్యాక్ డ్రాప్ చాలా బాగుందండి. ఇది కూడా అంతే సేమ్. ఒక 3 మోడల్స్ ఉన్నవి. అవి మనకి కలర్ కాంబినేషన్ అనేది డిఫరెన్స్ ఇస్తూ ఉంటారు. డిఫరెంట్ కలర్ అని ఉంటుంది. మోడల్స్ వచ్చేసి 1, 2, 3, 4 మోడల్స్ ఉంది. ఇది చూడండి ప్యూర్ మన బొజ్జ గణపయ్య సీతారాముడు టైపు పోస్టర్ అండి. వెనకాల సింహాసనం వెనకాల మన బొజ్జ గణపయ్య రాముడు అలాగా. ఇది ఇంకొక మోడల్. ఇది మనకి ఈ మోడల్లో వచ్చేసేసి మనకి బ్యాక్ డ్రాప్లో వచ్చేసేసి మనకి అయోధ్య, ఈ ఒక సైడ్ వచ్చేసేసి మనకి శ్రీరాముడు, ఇంకొక సైడ్ వచ్చేసి మన బొజ్జ గణపయ్య. బ్యాక్ డ్రాప్లో కూడా ఆంజనేయ స్వామి ఉంటారు. కిందన వచ్చేసి ఎలుక. చూడండి మన బొజ్జ గణపయ్య. ఇది మొత్తం ఫినిషింగ్ అయింది, రెడీ టు పెయింటింగ్ అండి. ఒక 10 డేస్లో పెయింటింగ్ వేస్తారు. బ్యాక్ సైడ్ వచ్చేసేసి బ్యాక్ డ్రాప్లో మన అయోధ్య రామ మందిరము. తర్వాత ఈ పక్కన వచ్చేసేసి మన రాముల వారు. చూడండి రాముల వారు ఎంత నీట్గా వచ్చిందో ఫినిషింగ్. మన అయోధ్య రాముల వారు స్టెప్స్, ఒక టెంపుల్ స్టెప్స్ ఎక్కుతున్నట్టు ఉంటుంది. ఆ పక్కనే మన గజరాజులు. చూడండి మన బొజ్జ గణపయ్య ఎంత నీట్గా ఉన్నాడో, మహారాజా స్టైల్లో కూర్చుని ఉన్నారండి. నీట్గా చాలా బాగా వచ్చింది ఫినిషింగ్. ఇది పెయింటింగ్ వర్క్ ఒక 15 డేస్లో స్టార్ట్ అయిపోతుంది. మీకు మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూడండి బ్యాక్ డ్రాప్లో మన ఆంజనేయ స్వామి, అయోధ్య రామ మందిరము ఎంత నీట్గా వచ్చిందో చూసారా మనకి. చాలా బాగుంది కదండి. ఇదొక మోడలు. ఇదే మోడల్కి మనకి బ్యాక్ డ్రాప్ చేంజ్లో ఇంకొక మోడల్ ఉందండి. ఆ మోడల్ అయితే అది కూడా చాలా బాగుంది. అవి కూడా కలర్ కాంబినేషన్స్ అనేవి ఉంటాయి, డిఫరెన్సెస్. మనకి కలర్స్ అనేవి డిఫరెంట్ కలర్స్ ఉంటాయి. ఒక్కొక్క మోడల్కి 4-5 విగ్రహాలు ఉంటాయి. వాటికి కలర్ కాంబినేషన్స్తో డిఫరెన్షియేషన్ చేస్తూ ఉంటారు. చూడండి ఆ షాలు, ఆ కిరీటం, హ్యాండ్స్ చూసారు ఎంత బాగుందో. శ్రీరాముల వారిది కూడా చాలా బాగుంది. వెనకాల బ్యాక్ డ్రాప్. ఇది సేమ్. బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి బంబం భోలేనాథ్ మహాశివుడు చూడండి బ్యాక్ డ్రాప్లోని. సేమ్ మిగతాదంతా సేమే, జస్ట్ బ్యాక్ డ్రాప్ అనేది చేంజ్ అయింది దీనికి, ఈ మోడల్కి. ఈ పక్కన శ్రీరాముడు, మనం బొజ్జ గణపయ్య నార్మల్గానే. బ్యాక్ డ్రాప్ వచ్చేసేసి మనకి బొజ్జ గణపయ్యకి బ్యాక్ డ్రాప్ వచ్చేసి శివుడు ఉంటాడండి. కింద నుంచి చూడండి ఎంత నీట్గా వచ్చిందో. పీఠం నుంచి, సింహాసనం నుంచి శ్రీరాముల వారు మెట్ల మీద నుంచి ఉంటారండి. శ్రీరాముల వారు చూడండి ఎంత నీట్గా వచ్చిందో కనెక్షన్. బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి భోలేనాథ్, పాము,
హ్యాండ్స్తో మనకి పైన చంద్రుడు, గంగ ఎంత నీట్గా ఉందో చూసారా. ఆ నెక్స్ట్ వచ్చేసేసి మనకి బొజ్జ గణపతి చూసారా ఎంత బాగుందో ఫినిషింగ్. ఇదొక 4 మోడల్స్ ఉన్నాయండి. వీటికి కూడా సేమ్ అంతే, మోడల్స్ అంతా సేమ్, కలర్ కాంబినేషన్ అనేది డిఫరెన్సెస్ చూపిస్తారు. చూడండి ఆ షాలు, హ్యాండ్, రింగ్స్ ఎంత నీట్గా వచ్చేసారో, కాలు యొక్క గోర్లతో సహా ఎంత నీట్గా ఇచ్చింది ఫినిషింగ్, పంచ అవి అన్నీ. ఇవి ఇంకా కలర్స్ వేస్తే ఇంకా మనకి హైలైట్ అవుతుందండి. ఇది చాలా బాగుంటుందండి ఇది విగ్రహము. చూడండి ఎంత బాగుందో. హ్యాండ్స్ వెనకాల బ్యాక్డ్రాప్లో కూడా హ్యాండ్స్ ఎంత నీట్గా ఇచ్చారో చూడండి, ఎంత క్లియర్గా కన్ఫ్యూజ్ లేకుండా ఎంత క్లియర్గా ఇచ్చారో. ఫినిషింగ్ కూడా చాలా బాగా తీసుకొచ్చారండి విగ్రహాలు చేసేవాళ్ళు, చాలా బాగా వచ్చింది. ఎక్కడ నేను మీకు డ్రాబ్యాక్స్ లేకుండా నీట్గా ఫినిషింగ్ చేసుకుని వచ్చారు. ఈ ఫినిషింగ్ అనేది బాగుంది. ఇంకా కలర్ కాంటిన్యూస్ వేస్తే బాగుంటుంది. ఇక్కడ ఆల్రెడీ కొన్ని పెయింటింగ్స్ అయిపోయినవి, చిన్న విగ్రహాలు ఉంటాయి కదండి మన చిన్న చిన్న మండపాల్లో సొసైటీలో పెట్టుకోవడానికి, అవండి చూడండి. ఇవి అయితే కొన్ని పెయింటింగ్స్ అయిపోయినవి, చూడండి ఎంత నీట్గా ఉన్నాయో. మన చిన్న మండపాలు, సొసైటీస్, ఓన్ మామూలుగా పెట్టుకుంటూ ఉంటారు కదండి వాళ్ళకి, చిన్న చిన్న పిల్లల మండపాలకి వాటికి అండి ఇవి చాలా బాగున్నాయి. వీటికి ఆల్రెడీ పెయింటింగ్స్ అయిపోయినవి. ఇందాక మనం చూసినవి అంటే పెద్దవి, పెద్ద పెద్ద మండపాలు అంట్లో పెట్టుకోవడానికి అంతని అవి. ఇవి చిన్నవి స్టార్ట్ అయిపోయినాయి, పెయింటింగ్స్ ఆల్రెడీ చేసేస్తున్నారు. చూడండి ఇక్కడ మనకి బొజ్జ గణపయ్య ఆ రథం మీద కూర్చొని ఉంటాడండి. నీట్గా ఎంత బాగా అయిందో పెయింటింగ్ చూసారా. ఇది కూడా సేమ్ అదే టైప్ అండి. చూసారా సేమ్ మోడల్స్, కలర్ అనేది డిఫరెన్స్ చూసారా. స్క్రీన్ స్ట్రక్చర్ ఎంత నీట్గా ఇచ్చారు. ఇదొక కలరు చూడండి. సిల్వర్ విత్ బ్రౌన్ టైప్ ఇచ్చారు చూసారా ఎంత బాగుందో. కిరీటానికి ఆర్నమెంట్స్కి సిల్వర్ ఇచ్చారు. మన బొజ్జ గణపతికి వచ్చేసేసి షైనింగ్ షైడ్ ఇచ్చారు చూసారా. వెనకాల బ్యాక్ డ్రాప్ వచ్చేసేసి మనకి రథం ఉంటుంది. ఇదో ఎనదర్ మోడల్ అండి. ఈ మోడల్లో వచ్చేసి మనకి బ్యాక్ సైడ్ సన్ ఉంటుంది. మన బొజ్జ గణపతి వచ్చేసేసి మూషికుడి మీద కూర్చొని ఉంటాడు. మన మూషిక కింద కూడా మనం విఘ్నేశ్వర స్వామికి అతి ప్రీతికరమైన ఉండ్రాలు కూడా ఉంటుందండి, ఉండ్రాలు ఇచ్చారు. చూడండి ఎంత బాగుందో. బ్యాక్ డ్రాప్ వచ్చేసి సన్, మనం ముంబై స్టైల్ మొత్తం ఫినిషింగ్ అంతా వచ్చింది. దీనికి హ్యాండ్స్ అవి ఫిట్ చేశారు. ఇవి జస్ట్ ఇది ఫిట్ అయిపోయిన తర్వాత మనకి ఫైనల్ కోటింగ్ ఇచ్చేసి తర్వాత పెయింటింగ్కి వెళ్తారు. చూసారా మూషికాసురుడిపై క్లాత్ కూడా ఎంత నీట్గా ఇచ్చారో ఫినిషింగ్. ఇది ఇంకొక మోడల్ అండి. దీనికి బ్యాక్ డ్రాప్ ఏమి ఉండదు, జస్ట్ నార్మల్ మన బొజ్జ గణపతి నార్మల్గా ఉంటారు. కింద సింహాసనం ఉంటుంది ప్లెయిన్. కానీ పంచ అవి చూసారు ఎంత నీట్గా ఇచ్చారు ఫినిషింగ్. మనకి నెమల సింహాసనం వేసారండి ఇది నీట్గా. మనకు మొత్తం అంతా ఇంకా ప్యూర్గా మొత్తం వినాయకుడు ఉంటాడండి, అంత నీట్గా ఉంటారు. మీకు ఫినిషింగ్ అనేది అది తెలుస్తుంది మీకు. అదేవిధంగా మీకు ఈ వీడియో మాత్రం నచ్చింది అనుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్, జై భారత్.